హాయ్ అండి, ఎలా ఉన్నారంటే వెల్కమ్ బ్యాక్ టు ప్రణవ విశాల్ 3975 అండి. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇప్పుడు నేను ఇన్స్టెంట్ దోశ వేస్తున్నానండి. ఇంట్లో ఏ పిండి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్ దోశ వేసుకుంటే చాలా బాగుండిద్దండి. దీంట్లో నేను 1 కప్పు రాగి పిండి వేసానండి, 1/2 కప్పు గోధుమ పిండి వేసానండి, ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసాను, 2 టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసానండి, 2 టేబుల్ స్పూన్లు రవ్వ వేసాను, కొంచెం సాల్ట్ వేసానండి. దీంట్లో కొంచెం వాటర్ ఇట్లా వేసుకుంటూ ఇట్లా స్పూన్తో తిప్పుతూ లమ్స్ లేకుండా తిప్పుతూ ఉండాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి రాగిపిండి. ఇలా ఉంటే దోశలు చాలా బాగా వస్తాయండి. మీ ఇంట్లో ఏ పిండి ఉంటే ఆ పిండితోనే వేసుకోవచ్చండి. మాకంటే అన్ని అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి నేను అన్ని పిండి వేసి చేశాను. మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అట్లా వేసుకోనండి. పెనం పెట్టేసి కొంచెం ఆయిల్ రుద్దానండి. ఆయిల్ రుద్దినాక ఇలా ఒకసారి మళ్ళీ మెల్ట్ చేసుకొని ఇట్లా కలిపుతూ పెండింగ్ ఆగినాక ఇట్లా ఒక దోశ వేయాలండి. ఎలా వచ్చిందో రాగి దోశ. థ్యాంక్ యూ సో మచ్.